పల్లెలన్నీ మల్లెలవుతున్నాయి. ప్రగతికి ఖిల్లాలవుతున్నాయి. సమస్యల పరిష్కారంలో ప్రజలు పాలకులు ఒక్కటై ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో అభివృద్ధిలో అంతకంతకు ఎగబాకుతూ పట్టణాలకు స్ఫూర్తినిస్తున్నాయి. ఒకప్పుడు అబ్బా ఇవేం ఊర్లురా బాబు అన్న వాళ్ళే ఇవాళ ఊర్లంటే ఇలా ఉండాలి అనేంతగా మారుతున్నాయి. ఆ చైతన్యాన్ని, ఆ అవగాహన, ఆ తపనను చూసి రాష్ట్రం, దేశం గర్వపడేలా చేస్తున్నాయి. ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందుతున్నాయి. ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదంతో దేశంలో ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది. దేశం గర్వపడేలా అభివృద్ధిని సాధిస్తూ నెంబర్ 1 గ్రామాలై వర్ధిల్లుతూ కేంద్ర ప్రభుత్వ జాతీయ పురస్కారాలు అందుకుంటున్న ఆ గ్రామంపై అమ్మా న్యూస్ ప్రత్యేక కథనం. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామం ప్రగతిలో పరవళ్లు తొక్కుతోంది. ఒక్కో అభివృద్ధి పనిని పూర్తి చేసుకొని చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. స్వచ్ఛతకు పుట్టునీలులా నిలుస్తుంది ఆ గ్రామం. కరీంనగర్ సమీపంలోని ఆ గ్రామం పేరు నుస్తులాపూర్. జాతీయ రహదారి పక్కన గ్రామమే కాబట్టి అందరికీ సుపరిచితమే. నుస్తులాపూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రత్యేకతను చాటుకుంది. ఎలా అంటే గ్రామం అంతా ఒకే మాట, ఒకే బాట, ఒకే నినాదంతో జాతీయ స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా ఎంపికైంది. నేటి బాలలే రేపటి భారత పౌరులని భావించింది ఆ గ్రామం. బాలలు బాగుంటేనే ఆరోగ్య భారతావని ఏర్పడుతుందని నమ్మే గ్రామం నుస్తులాపూర్. (1808) కుటుంబాలు, 5,000 మంది జనాభా, నిత్యం బిజీగా ఉండే గ్రామం డెవలప్మెంట్కు దూసుకెళ్తోంది. ముఖ్యంగా అంగన్వాడీ నుంచి పాఠశాల స్థాయి వరకు చిన్నారులను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది ఈ గ్రామం. సీమంతాల నుంచి అన్నప్రాసన లాంటి శుభకార్యాలు, టీకా నుంచి పుష్టికరమైన ఆహారం వరకు అన్ని దగ్గరుండి చూస్తున్నారు ఆ గ్రామ అధికారులు. పంచాయతీ పాలకవర్గం కలిసి చేస్తున్న పనిని గుర్తించిన కేంద్రం చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీగా ప్రకటించింది. చిన్నారుల సంరక్షణతో పాటు గ్రామంలో అమలవుతున్న మొత్తం 29 కార్యక్రమాలపై కేంద్రం వివరాలు సేకరించింది. ప్రధానంగా గ్రామంలో జరుగుతున్న టీకాల కార్యక్రమం, పాఠశాలలో ఎన్రోల్మెంట్, డ్రాప్అవుట్, రీ ఎన్రోల్మెంట్, అంగన్వాడీలు అందిస్తున్న సేవలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు, పాఠశాలల పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. బాలికల పరిశుభ్రతకు అనుసరిస్తున్న మార్గాలు, మధ్యాహ్న భోజనం వంటి వాటిపై అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. పాఠశాలల్లో ఆట స్థలాలు, క్రీడల్లో విద్యార్థులకు ఇస్తున్న శిక్షణలు అనేకంగా ఉన్నాయి. గ్రామంలో పారిశుద్ధ్యం, పిల్లల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు వంటి పలు కోణాలున్నాయి. అన్నింటిలోనూ అర్హతలను సాధించింది నుస్తులాపూర్. దీంతో అవార్డు కింద 5 లక్షల రూపాయల ప్రోత్సాహం లభించింది. మాది నుస్తులాపూరు. ఇక్కడ సర్పంచ్ గారు రావుల రమేష్ గారు ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫస్ట్ సామూహిక శ్రీమంతాలు కార్యక్రమం చేసినప్పుడు మాకు ఒక పేరెంట్స్ లాగా అనిపించింది. అలాగే మాకు ఒక ఆడపిల్ల పుట్టినప్పుడు మేనమామ కానుక లాగా నాకు ఒక అన్నయ్య లాగా 5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆరోగ్య లక్ష్మి కింద పుష్టికరమైన ఆహారం అందిస్తున్నారు. పంచాయతీ లేదా అంగన్వాడీ పరిధిలో సీమంతాలు నిర్వహిస్తున్నారు. బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలను పంచాయతీ ప్రతినిధులతో పాటుగా ఆయా విభాగాల సిబ్బంది ఘనంగా నిర్వహిస్తున్నారు. 6 ఏళ్ల వయస్సు వరకు ప్రతి చిన్నారి పేరును అంగన్వాడీ రిజిస్టర్లో నమోదు చేసుకొని వారి బరువును, పోషణ స్థితిగతులు, ఎదుగుదలకు సంబంధించిన విషయాలపై ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యం పరిశీలించి తల్లిదండ్రులకు తగు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇది మా సమిష్టి విజయమని గర్వంగా చెబుతారు ఆ గ్రామ ప్రజలు. ఈరోజు మా గ్రామంలో ఆడపిల్ల పుట్టిన తల్లులను పిలిచి ఆడపిల్ల పుట్టిన పిల్లలకు 5,000 స్కీము మా గ్రామ సర్పంచ్ గారు తన సొంత డబ్బులతో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సర్పంచ్ గారు అసలు మా గ్రామంలో ఏంటంటే ప్రతి గర్భవతి అయినప్పటి నుండి మొదలు పెడితే తల్లికి శ్రీమంతాలు చేస్తూ, అలాగే పిల్లలకు ఆడపిల్ల పుట్టిన ప్రతి ఒక్కరికి ఆడపిల్లలు భారం అనుకునే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందా అని బాధపడే రోజుల్లో మా సర్పంచ్ గారు ఒక తండ్రిగా, ఒక అన్నగా ఉండి వారికి ఒక 5,000 రూపాయలు బహుకరిస్తున్నారు. ఇలాంటి సర్పంచ్ గారు దొరకడం నిజంగా మా ఊరికి ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాము. ఇంకా నుస్లాపూర్లో ప్రతి ఆడపిల్లకు శ్రీమంతం రమేష్ అన్న కాడగా నా తోబుట్టువులైన మహిళా సోదరులందరికీ ప్రతి ఒక్కరికి చీరే చారతోటి శ్రీమంతాలు చేస్తున్నాను.
ఈరోజు కూడా చెక్కుతో సహా వాళ్ళకు ఒక చీర పెట్టి అన్నగా వాళ్ళను నిండు నూరేళ్ళగా ఉండాలని చెప్పి దీవించి వాళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మా నుస్లాపూర్ మహిళా సోదరులను కోరుకుంటున్నాను. ఏ ఆపద వచ్చినా కూడా ఆడపిల్లలకు రమేష్ అన్న ఉన్నాడు అని మీ అందరి ఆదర అభిమానాలతో రెండోసారి సర్పంచ్ గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో ప్రతి పల్లె అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి పనుల్లో నెంబర్ 1గా నిలిచింది. ముఖ్యంగా తిమ్మాపూర్ మండలంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుంది నుస్తులాపూర్ గ్రామం. 5,000కు పైగా జనాభా ఉన్న గ్రామంలో వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, డంపింగ్ యార్డు, వన నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం వంటి మౌలిక వసతులు కల్పించడంలో సర్పంచ్ రావుల రమేష్ 100కి 100% విజయం సాధించారు. నుస్తులాపురం గ్రామ ప్రజలకు నమస్కారములు. ఈరోజు డాక్టర్ రాకేష్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఫ్రీ ఐ చెకప్ అంటే ఉచిత కంటి శిబిరం ఇక్కడ ఏర్పాటు చేశాము. గ్రామ ప్రజలు ఇది ఉపయోగించుకొని వాళ్ళ కంటి సమస్యకు సంబంధించినవన్నీ అది డయాగ్నైజ్ చేసుకుంటారని కోరుతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుస్లాపూర్లో క్యాంప్ పెట్టిన సందర్భంలో మన క్యాటరాక్ట్ ఆపరేషన్స్ కానీ టెరిజియం ఆపరేషన్స్ కానీ తక్కువ అంటే బయట 15,000 ఇది మేము 5,000లో చేసి డాక్టర్ కూడా ఏంటంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ డాక్టర్ అయినా ఇంజక్షన్ కానీ కుట్లు కానీ లేకుండా ఆపరేషన్లు చేస్తారు. డ్రాప్స్ వేసుకుంటూ ఆపరేషన్ చేసి ఒక 20 నిమిషాల్లో మళ్ళీ మీరు ఇంటికి పంపించేటట్టు సౌకర్యవంతమైన ఆపరేషన్లు చేస్తారు. అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మా నుస్లాపూర్ గ్రామంలో అన్ని విధాల డెవలప్ చేసడానికి మా సర్పంచ్ గారు శాయశక్తుల కృషి చేస్తున్నారు. సామూహిక సీమంతాలు, అందులో మా సర్పంచ్ గారు తన జేబు నుండి ఆడపిల్ల పుడితే గ్రామంలో 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నేరుగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ తల్లిదండ్రికే ఇచ్చేస్తుంటాడు ఆ బాండ్ని. తీసుకునే కార్యక్రమాలలో మా సర్పంచ్ గారు ముందుంటారు. నుస్లాపూర్ గ్రామాలలో అన్ని వాడలలో సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంకొకటి 2 ఉన్నా కూడా అది కూడా ఈ సంవత్సరం లోపలనే కంప్లీట్ చేసడానికి చేస్తున్నాం. వీధి లైట్లు కానీ అన్ని ఎల్ఈడి లైట్లు, గ్రామంలో అన్ని ఎల్ఈడి లైట్లే ఉన్నాయి మాకు. దాంతోపాటు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ విలేజ్లలో మొదటిసారి తీసుకొచ్చిన గ్రామ పంచాయతీ కూడా మాదే. పాత గ్రామ పంచాయతీ శిథిలావస్థకు చేరింది కాబట్టి నూతన గ్రామ పంచాయతీని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది 35 లక్షలతోని. మా ఎమ్మెల్యే బాలకిషన్ గారి సహకారంతో అది కూడా పూర్తి కావచ్చింది. ఈ నెలలోనే ఓపెనింగ్ చేసడానికి సిద్ధమవుతుంది. సర్పంచ్ గారి ద్వారా అన్ని కుల సంఘాలను ఎమ్మెల్యే గారి సహకారంతో నిర్మిస్తున్నాడు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమంలో భాగంగా నెంబర్ 1గా నుస్తులాపూర్ గ్రామం నిలిచింది. మొక్కలకు 100కి 100% రక్షించారు. ఇప్పుడు పల్లె ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం, మంకీ ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేశారు. 6వ విడత హరితహారంలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పల్లె ప్రకృతి వనాల పెంపకం వల్ల గ్రామాలు నూతన శోభను సంతరించుకున్నాయి. అంతేకాకుండా పట్టణాలకు దీటుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గ్రామం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్తున్నాడు గ్రామ సర్పంచ్. మా నుస్లాపూర్ గ్రామంలో మా గ్రామస్తులు, మా వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, ఎంపీటీసీ సహాయ సహకారాలతో వివిధ కుల సంఘాలు, మహిళా సంఘాల సహాయ సహకారాలతో గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడానికి వీళ్ళందరి సహాయ సహకారాలు మాకున్నాయి. దానికి తోడు గతంలో లాస్ట్ టైం సర్పంచ్ ఉన్నప్పుడు నిర్మల్ గ్రామ పురస్కార అవార్డు వచ్చింది. మొన్న కూడా రీసెంట్లీ చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు మా గ్రామానికి వచ్చింది. దానికి 5 లక్షల రూపాయలు గవర్నమెంట్ మాకు సహాయం చేసింది. మరియు ఇప్పుడు కూడా ఉమెన్స్ ఫ్రెండ్లీ అవార్డు కోసం అప్లై చేసినాం. ఇప్పుడున్న పరిస్థితిలో కూడా 100 మార్క్స్ మాకు మా గ్రామ పంచాయతీకి వచ్చినాయి. నేను సొంతగా నుస్లాపూర్ గ్రామంలో ఏ ఆడపిల్ల పుట్టినా 5,000 రూపాయలు నా సొంత ఖర్చులతో వాళ్ళకి ఫిక్స్ చేసి రమేష్ అన్న కానుకగా వాళ్ళ అమ్మాయి పెళ్లి వరకు ఇస్తున్నాను. మరియు ప్రతి ఆడపిల్లకు శ్రీమంతం అనేది మంచి పండుగ కాబట్టి ప్రతి ఇయరు మా నుస్లాపూర్ ఆడపిల్లలు గర్భిణీ స్త్రీలకు చీరారే పెట్టి వాళ్ళకి శ్రీమంతాలు చేసి నిన్ను మనసుతో దీవించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ప్రభుత్వం రైతు బీమా వంటి పథకాలు అమలు చేస్తుంటే ఇక్కడ గ్రామ ప్రజలు మొత్తం ఇన్సూరెన్స్ ప్రీమియంలు చెల్లిస్తున్నారు.
అనుకోని సంఘటనలతో కుటుంబ పెద్దకి ప్రమాదం జరిగినప్పుడు అండగా ఉండాలని ఇన్సూరెన్స్ చెల్లిస్తున్నామని ఆ గ్రామ సర్పంచ్ చెబుతున్నాడు. అంతేకాకుండా గ్రామంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి గ్రామస్తులను కుటుంబ సభ్యులా చూసుకుంటున్నాడు సర్పంచ్ రమేష్. తనకు ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తి అని అంటున్నారు. ఎమ్మెల్యే రసమై బాలకిషన్తో కలిసి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని అమ్మ న్యూస్తో తెలిపాడు. 2009లో గ్రామం నిర్మల్ పురస్కారానికి ఎంపికైనప్పుడు తానే సర్పంచ్గా ఉండడం, మళ్ళీ ఇప్పుడు కూడా తానే సర్పంచ్ కావడం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో గ్రామానికి ప్రజాప్రతినిధులు, ఇతర గ్రామ ప్రజలు వచ్చిపోతున్నారు. రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో ప్రస్తుతం ఈ ఊరు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలానే అభివృద్ధి చేసుకోవాలని కోరుకుందాం.